హాయ్ అండి, వెల్కమ్ టు క్వీనీస్ కిచెన్ వ్లాగ్స్. మరి సాయంత్రం అయింది, వేడివేడిగా ముంత మసాలా చేసుకొని తిందామనిపించింది. అందులో మాకు గుంటూరు జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయండి. మరి ఈవినింగ్ స్నాక్ టైం అయింది కదా, ఈరోజు మీకు ముంత మసాలా ఎలా చేసుకోవాలో చూస్తున్నానండి. మనం ఫస్ట్ ఆయిల్ కాగనించి మనం దానిలోకి అటుకులు తీసుకున్నానండి, 2 కప్పుల వరకు తీసుకున్నాను. దాన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే వేగిపోతాయండి, ఇవి ఎక్కువ టైం అయితే తీసుకోవు. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దానిలోనే కొద్దిగా పల్లీలు వేసి వేయించుకుందాము. పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దూరగా వేయించుకోవాలండి, బాగా డీప్గా చేసుకుంటే మాడిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేయించుకున్న అటుకులు, వేయించుకున్న పల్లీలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఒక 2 టమాటాస్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ 5 కలిపి మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అనమాట. గరం మసాలా కూడా వేసాను నేను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. 2 నిమ్మకాయలు మనం కట్ చేసుకుని ఇలా స్క్వీజ్ చేసుకుందాం. దాని మీద 2 నిమ్మకాయలు పట్టినాయండి నాకు, ఎందుకంటే ముంత మసాలా కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, తప్పకుండా ట్రై చేయండి. ముంత మసాలా మనకు బయట తింటుంటే ఆహా ఓహో అని అంటాము, అది మనం పిల్లల కళ్ళల్లో మెరుపులు చూడొచ్చండి, అంత బాగా వస్తుంది. మనం ఏం వేయక్కర్లేదు, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవన్నీ బాగా కలిగి పడితే చాలు. ఇలా ఎగరేసుకొనైనా చేయొచ్చు, లేదంటే చేతితో మొత్తం కలిపేసేసేయండి. అన్నీ పట్టాలి కదండి, ఉప్పు, కారం, నిమ్మకాయ, ఈ అటుకులకి వీటన్నిటికీ పట్టాలి. అలా చేతితో అయినా కూడా నలిపేసేయచ్చు. చేతితో నలిపితే బాగుంటుంది. అంతేనండి, మన ముంత మసాలా రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి బౌల్స్లో వేసి ఇచ్చేస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మరి నచ్చిందా ముంత మసాలా? నచ్చినట్లయితే క్వీనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.